ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము ఆయను. దేవునికి మహిమ కలుగుని గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మాతో మాట్లాడు. ఆత్మదేవ సర్వసత్యంలోనికి నడిపించు. ఆత్మదేవ సర్వసత్యంలోనికి నడిపించు. తృప్తిని ప్రభా, తృప్తిని ఆత్మీయంగా బలపరచు ప్రభా. వాక్యంతో మాట్లాడి ఆత్మీయంగా బలపరచు ప్రభా. వాక్యంతో మాట్లాడి ఆత్మీయంగా బలపరచు ప్రభా. ఎదగాలని తగ్గొద్దు ప్రభా. నేను రోజు రోజు ఎదగాలి కానీ తగ్గిపోతున్నాం ప్రభా. సహాయం చేయి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నెక్స్ట్ వీక్ వీలైతే అక్కడ కొంచెం ఇంకోటి పెద్దగా ఉన్నది, అది అక్కడ తీసుకుంటాము. ఈరోజు చూస్తున్నాం ఇది ఎక్స్పెరిమెంట్ ఎట్లా ఉంటుంది. ఇక్కడ సరిపోతుందా లేదంటే సరిపోయేటట్లు లేదు నిజంగానే. నెక్స్ట్ వీక్ అయితే అది కొంచెం పెద్దగా ఉన్నది, దాంట్లోకి వెళ్తాం. అది కూడా ఆ చర్చ్ ఉన్నది కదా, ఫస్ట్ ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్ చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ నుంచి ముందుకు పోయి మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఉంది అది. అది చర్చ్, అది క్లాస్ రూమ్ కాదు. అది మన రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఒకవేళ కిరాయి ఎక్కువ చేయవచ్చు, అయినా పర్లేదు. దేవుడు సహాయం చేయండి కాక. రండి కొంచెం ముందు జరగండి మీరు. బాబు, వెనుక ఉన్న పిల్లలు ముందుకు రండి. ఎవరో ముసలిలాగా గోడ కానుకొని కూర్చున్నారు ఎందుకన్నా? హల్లెలూయా. దేవుడు సహాయం చేయండి కాక. కొంచెం ముందు జరగండి. దేవుడు ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం గమనిస్తుంది ఏంటంటే నమ్మకం అనేది ఒక విశ్వాసం. నమ్మకం అనేది మనకు ఒక విశ్వాసం. నమ్మకం అనేది మనకేం చేయాలంటే ఆనందాన్ని, సంతోషాన్ని అనేది ఇవ్వాలి. నమ్మినప్పుడు మనలో జరగాల్సిందే ఏంటి? ఆనందం, సంతోషం, తృప్తి రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇక్కడ మనం ఆనందంగా సంతోషంగా జీవించాలి అన్నది అందరు ఇష్టపడతారు. ఏడ్చుకుంటూ ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఏదో ఒక విధంగా జోకులు చేసుకుంటాను, సీరియల్ చూసుకుంటాను, సినిమాలు చూసుకుంటాను, ఏదో ఒక రకంగా ఆనందిస్తుంటాం, సంతోషిస్తుంటాం. అది మనకిష్టం ఉండాలని. అలా ఉన్న ప్రతి ఒక్కరు అలాగే ఉండాలని ఇష్టపడతారు. ఒకవేళ అలా ఉండకూడదు, సంతోషంగా ఆనందంగా ఉండకూడదు అంటే వాడు పిచ్చు. ఎవరమ్మా వాళ్ళు? పిచ్చోళ్ళే కదా. వాళ్ళకేం తెలియదు, మైండ్ ఉండదు వాళ్ళు. వాడు ఏడుస్తున్నాడా, సంతోషిస్తుండా, బాధపడుతున్నా, ఏం చేస్తుండో వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కనుక మంచివాడు ఎప్పుడు కాన్షియస్ మైండ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషిస్తూ ఉండాలని ఇష్టపడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చూడండి, ఉన్నా లేకున్నా, కష్టంలో ఉన్న, బాధలు ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న,
సంతోషంగా ఆనందంగా ఉండగలమంటే కారణం యేసు ప్రభు ఒక్కడే. ఎవరి వారిగా ఒక ఏడుస్తున్న దగ్గర పోయి బాధలు దగ్గర పోయి జోక్ చెప్తే ఏమంటాడు జోక్ చెప్తే నవ్వుతాడా? హల్లెలూయా. ఇప్పుడు తమ ఖరాబ్ చేయాలి, నా మూడు బాగాలేదంటాడు. అవునే కదా? అది లోకానుసారమైన జీవితం. దేవుడు మాత్రం మనం ఆయన మీద నమ్మకంగా జీవించినప్పుడు, విశ్వాసంతో జీవించినప్పుడు, ఏ పరిస్థితుల్లో అయినా, ఎట్టి పరిస్థితుల్లో, అది కష్టం కానీ నష్టం కానీ, బాధ కానీ ఇబ్బంది కానీ, ఉన్నా లేకున్నా సంతోషిస్తాం. ఎందుకంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం, నమ్మకం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే మన నమ్మకం. కనుక దేవులారా, నమ్మకం అనేది, విశ్వాసం అనేది మనకు ఎంతైనా అవసరం. చూడండి, దీన్ని మనం ఎల్లప్పుడూ అనుభవించడం లేదు. ఈ సంతోషం, ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ ఆనందించడం లేదు, అనుభవించడం లేదు అంటే మనలో నమ్మకం లేనట్లు, దేవుని మీద విశ్వాసము లేనట్లు. ఎంతమంది కదా? హల్లెలూయా. నమ్మకం, విశ్వాసం అనేది దేవుని మీద ఉంటే అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడు. ఎలా ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడు. అంటే ఎల్లప్పుడు ఏ వ్యక్తి కూడా ఉండడు, ఏ వ్యక్తి ఎల్లప్పుడు ఉండడు. అదే వాక్యాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యలు ఉన్నా, లేమిలో ఉన్నా, రోగంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా, ఆనందంగా జీవించగలడు అంటే ప్రభు సహాయం, ప్రభు మీద నమ్మకం. నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు అన్న ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చప్పట్లు కొట్టి చెప్పండి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15:11. యోహాను సువార్త 15:11. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు శిష్యులతో ఈ మాట్లాడుతున్నాడు. శిష్యులతో, అందరితో, శిష్యుల దగ్గర, శిష్యులారా, మీ అందు నా సంతోషం. ఏ సంతోషం? ఏ సంతోషం అమ్మా? యేసయ్య సంతోషం. నా సంతోషం అంటే ఎవరిది? యేసయ్య సంతోషం. ఏం కావాలంటే అది పరిపూర్ణం కావాలి, నిండిపోవాలి. హల్లెలూయా. మీకు పరిపూర్ణం కావాలని ఈ సంగతులు చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 17వ అధ్యాయం 13వ వచనం. నేను ఇక లోకంలో ఉన్నాను కానీ హల్లెలూయా. యేసు ప్రభు ఉండడు ఇంకా, కానీ ప్రభు దగ్గర మనం లేకున్నా ఆత్మస్వరూపిగా ఉండి మనల్ని ఆయన ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు, శక్తినిస్తాడు, నెమ్మదిస్తాడు, సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవులారా, మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని ఆనందాన్ని అడ్డుకునే అనుభవాలు. దేవునిలో మనం ఆనందించకుండా అడ్డుకునే అనుభవాలు వస్తుంటాయి. కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దేవునిలో ఆనందించకుండా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనలో ఆనందం అనేది లేకుండా, సంతోషం అనేది చేయకుండా కారణం ఎవరంటే ఎవరో కాదు, నీకు నీవే, నాకు నేనే.
చప్పట్లు కొట్టే హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, పేతురు గారు చెప్పిన మాటలు ఇవన్నమాట. నూతన జన్మ, సజీవమైన ఆశాభావం, పరలోకం. యేసు ప్రభులో మనం రక్షణ పొందుకున్న మనము అదొక నూతన జన్మ. పాతది గతించింది, కొత్తది వచ్చింది. మనకు పాప జీవితం పోయింది, యేసు ప్రభులో కొత్త జీవితం వచ్చింది. ఇది ఎందుకు అంటే పరలోక అనుభవానికి. హల్లెలూయా. మన సంతోషం, మన ఆనందం ఏంటంటే నేను చనిపోయినా కానీ నేను ప్రభుతో ఉంటా, పరలోకంలో ఉంటా. మనం ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం? యేసు ప్రభుని నమ్ముకున్న కారణం ఏమిటి? 2 విషయాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు దేవుడు చేస్తాడు. రెండవది పరలోకం ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఈ లోకంలో మనకి ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, మనకేం చేస్తాడు? పరలోకం కూడా ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందమ్మా? కనుక ఏమి ఉన్నా ఏమి లేకున్నా మన ఆశ, మన గోల్ ఏంది? ఎక్కడ మనం అంటే భూమి మీద ఏదో ఉండొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు, మనము బండ్లు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, ఏదన్నా కొనవచ్చు, ఏదన్నా చేయొచ్చు. దేవుడికి సహాయం కావాలి, ప్రతిదానికి దేవుడు సహాయం. తర్వాత ఇవన్నీ మనం ఒక సర్వలోకం సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? పరలోకానికి వెళ్ళకుంటే ఏం లాభం? తీసుకుపోతారు. మనం సంపాదించిన డబ్బు, బంగారం మనం పరలోకానికి తీసుకుపోతామా? హల్లెలూయా. ఆలోచించాలి. మనం చదివిన చదువులు, మనం కొన్న వస్తువులు, పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ద్వారా బాగా గమనించండి. మనకు ఆనందాన్ని అడ్డుకునేది ఒకటి, మొదటిగా గమనించాలి. చూడమ్మా, కీర్తనలు 32:3-5 మన సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకునే అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలు, మళ్ళీ ఒక్కొక్కటి చదవమ్మా. నా ఎముకలు క్షీణించినవి. ఇంకా దివారాత్రములో దేవుని చెయ్యి బరువుగా ఉందంట. ఇంకమ్మా, నా సారము ఎండిపోయినట్లయింది, నా దోషం కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొట్టింది. అంటే బాగా గమనించండి, ఎందుకు ఈ పరిస్థితి భక్తునికి ఏర్పడిందంటే దోషం, పాపం. మన సంతోషకరమైన అనుభవం, ఆనందకరమైన దాన్ని అనుభవించకుండా ఆటంకపరిచే పరిస్థితులు ఏంటంటే పాపం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? ఎవరు పాపం చేస్తారంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తారు. హల్లెలూయా. అనుభవాల్లో పాపంలోకి వెళ్ళడం ద్వారా మనం అలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు పాపం చేస్తాం? మనం పాపం ఎందుకు చేస్తాం? పిన్నవారని చెప్పిన మర్చిపోయాను. ఎందుకు చేస్తాం మనం పాపం? అలా ఏం శశి, ఎందుకు చేస్తాం పాపాలు మనం? హలో, లేడు, ఈ లోకంలో లేడు. ఎందుకు చేస్తామమ్మా?
ఇది బాగా గమనించుకోవాలి. మనం పరిశుద్ధులమని మర్చిపోతాం. హల్లెలూయా. ఎందుకు చేస్తాం పాపం? మనం యేసు రక్తంలో కడగబడిన బిడ్డలం, మనం పరిశుద్ధులం. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకం అన్నది శాశ్వతమైన జీవితం అన్న సంగతి మర్చిపోతుంది. హల్లెలూయా. దాని యొక్క శక్తి మనకు తెలియకుండా అనుభవాన్ని, ఆ పరలోకం యొక్క శక్తి ఆనందాన్ని మనం మర్చిపోతాం. నీతిమంతులమని మర్చిపోతాం. యేసు రక్తంలో కడగబడిన ప్రభు బిడ్డలమని మర్చిపోతాం. అందుకే పాపం చేస్తుంటాం. హల్లెలూయా. ఆ పాపమే ఎముకలు ఎండిపోయేటట్టు చేసింది. సారము, ఒక భూమిలో సారం లేక ఎండిపోతే ఎంత ఘోరంగా ఆ భూమి కనబడుతుందో అలాగూ నా బ్రతుకు అయిపోయిందని ఆ భక్తుడు రాస్తా ఉన్నారు. హల్లెలూయా. పాపం పాపం ఇది జయించాలంటే మన జీవితంలో ఎప్పుడు శోధన వస్తుందో, ఎప్పుడు పాపం మనకు కనబడుతుందో అప్పుడు నువ్వేమనుకోవాలంటే నేను పరిశుద్ధుని. ఏమనుకోవాలా? పరిశుద్ధుని. చెప్పండి, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని, నేను యథార్థవంతుడను, నేను నీతి న్యాయం కలిగిన వాడను. నా దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు, నా దేవుడు నాకు పాప క్షమాపణ ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినాక దేవుని పాపం ఒకటి మనల్ని బాధల్లోకి తీసుకపోతుంది, సంతోషం లేకుండా చేస్తుంది. రెండోది మత్తయి సువార్త 14:29. ఆయన రమ్మనగానే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని. చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు మనము సంతోషము, ఆనందం అనేది కోల్పోవడానికి కారణం ఏమిటి? హల్లెలూయా. లోకము, ఇంకా అల్ప విశ్వాసము. యేసు ప్రభువు అన్నాడు, పేతురును ఒక మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? ఎందుకు సందేహించితివి? సందేహాలు, డౌట్స్. హల్లెలూయా. మన జీవితంలో, మన మనసులో, బ్రెయిన్లో ఎప్పుడు అనుమానాలే ఉంటాయి. లోక సామెత ఒకటి ఉంది, అనుమానం పుట్టినాక ఆడిది పుట్టిందంట. కానీ అందరిలో, ఆడోళ్ళలో, మగవాళ్ళలో అందరిలో పనిచేస్తుంది. అనుమానం అనేది అందరిలో పనిచేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏడున్నాడు దేవుడు, ఎప్పుడు చేయాలా, చేస్తాడా, ఇంత కష్టం పోతుందా, ఇంత బాధ పోతుందా, నేను టైంకు రాగలనా, కుటుంబంగా రాగలనా, ఎవరినైనా తీసుకొని రాగలనా, మేము దీవించబడతామా, ఆశీర్వించబడతామా? ఈ క్వశ్చన్ మార్క్స్ వచ్చేవన్నీ అనుమానాలు. క్వశ్చన్ మార్క్స్ అంటే ఏంటమ్మా? అది అనుమానం. క్వశ్చన్ మార్క్ ఎట్లుంటుంది? అమ్మా, ఇదే కదా. ఎంతమంది తెలుసు? ఒక నిజమా అంటే ఇది వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది ఏ షేప్లో ఉంది? పామ్ షేప్. హల్లెలూయా. ఎవరు నేర్పించిండ్రు మనకు అనుమానం? సైతాన్ చేసింది. ఎట్లా వచ్చింది సైతాన్? పాము రూపంలో వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ క్వశ్చన్ మార్క్ చూస్తే అక్కడ పాము అనుకోవాలి. ఎక్కడ ప్రశ్న వచ్చిందో అది పాముది. హల్లెలూయా. మాతృభాష అంటారు, పితృభాష అని ఎందుకన్నారు అమ్మా?
ఆ? మాతృభాష అని అంటారు, పితృభాష అనేది. మాతృ అంటే తల్లి, తండ్రి భాష అని ఎందుకంటే మదర్ టంగ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ? ఎక్కువ ఆడవాళ్ళే మాట్లాడతారు, మొగళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. హల్లెలూయా. అందుకే మాతృభాష అని పెట్టించారు. అసలు ఆదాం ఏం మాట్లాడిండో తెలియదు, కానీ మొట్టమొదట అవ్వ మాట్లాడిందే మనం చూస్తాం బైబిల్లో. ఏం మాట్లాడింది అవ్వ? ఏం మాట్లాడిందమ్మా? ఆ? అవునా, ఇది నిజమా అని సాతాను అడిగితే ఎన్నో చెప్పింది. దేవుని తినొద్దా అంటే తినొద్దు కాదు, ముట్టొద్దు, దాన్ని చూడొద్దు, ఏమేమో కథలు చెప్పింది, తిన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ బాగా గమనించండి. అనుమానం అనేది ఒక పెను భూతం అంటారు. అనుమానం ఏంటంటే అది ఒక పెద్ద భూతం. అది మనం ఏమి సాధించలేము. అనుమానం అంటే ప్రశ్నార్థకమైన జీవితం. మన జీవితంలో ఏమి సాధించాలి, అది డౌట్. అదే పేతురుతో అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించింది? నేనున్నా కదా, యేసయ్యనున్నాను కదా, ఎందుకు మునిగిపోతున్నావు? మునగొట్టే వాడిని నేను, మునిగించే వాడినా నేను మనిషిని అనుకున్నావా నువ్వు? నేను దేవాది దేవుని కదా. పేతురు, నేను దేవాది దేవుణ్ణి, అసాధ్యమైంది ఏది లేని దేవుణ్ణి. నేనున్నాక నీవు ఎందుకు సంతోషిస్తా, ఎందుకు సందేహిస్తేవి, ఎందుకు డౌట్ పడుతుంది? ఎన్నోసార్లు మన జీవితంలో ఇది కాదు, అది చేయలేము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఎప్పుడైతే మనము సందేహిస్తామో సిగ్గుపడతాం. ఎప్పుడు సందేహిస్తామో సిగ్గుపడతాం. సిగ్గుపడితే ఏం చేస్తామంటే భయపడతాం. చేయలేము. హల్లెలూయా. ఇంతవరకు ఒక ఆత్మ కూడా మనం రక్షించలేకపోయాము అంటే, ఒక ఆత్మ నశించిపోతున్నా కూడా మనం నశించకుండా వాళ్ళని బయటికి తీసుకురాలేకపోయాము. కారణం ఏమిటంటే నేను చేయలేనేమో. హల్లెలూయా. తొలగిపోవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, 3వది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చదువు. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు సిలువ వేయబడిన వాడనట్టుగా హల్లెలూయా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు? అవివేకులైన గలతీయులారా. అవివేకం ఏం చేస్తుందంటే మనల్ని సంతోషం, ఆనందం, నమ్మకం, విశ్వాసం లేకుండా చేస్తుంది. హల్లెలూయా. అవివేకం అంటే తెలివి లేకుండా పోవడం, జ్ఞానం లేకపోవడం, సంతోషాన్ని దూరం చేస్తుంది, నమ్మకాన్ని దూరం చేస్తుంది. తొలగించును గాక. బాగా గమనించండి. గడ్డు కాలం కష్టకాలంలో బలమైన విశ్వాసిగా ఉన్నవారు ఆనందించగలరు. కష్టకాలంలో బలమైన విశ్వాసిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆనందిస్తారు. చూడండి, ఒక వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 5:41. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని వాళ్ళు సంతోషించుతూ మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయారు. చూడండి అమ్మా, ఇక్కడ శిష్యులను బాగా కొట్టారు, కొట్టి బెదిరించారు. శిష్యులను బెదిరిస్తే వాళ్ళకు అందరి ముందర కొట్టి బెదిరిస్తే ఏమవుతుంది? అందరి ముందర ఏమవుతుంది? కొడితే ఏమవుతుంది? అందరి ముందర కొడితే ఏమవుతుంది? మనల్ని ఎవరినైనా కొడితే ఏమవుతుందమ్మా? అవమానం అవుతుంది. అవుతుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. అందరి ముందు తిడితే కొడితే ఏమవుతుంది? శిష్యులను అలా కొట్టారు. కొడితే వాళ్ళు ఏమంటున్నారు చూడ, చదవమ్మా. యేసయ్య కొరకు వాళ్ళు దెబ్బలు తిన్నారు.
ఆ, అవమానము పొందుటకు ఆ యేసయ్య కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడి మేము పాత్రులము, దానికి మేము యోగ్యులమే. నీవు నేను అవమానం పొందడానికి మనం యోగ్యులం ఈ భూమి మీద. ఎవరి కొరకు అవమానం పొందాలి? యేసయ్య కొరకు అవమానం పొందాలి. అది లేకపోవడం, అది ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ శిష్యులు ఎలా ఉన్నారు? చదవమ్మా. వారు సంతోషించుచు వాళ్ళు సంతోషించుచు మహాసభ ఎదుట మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి చాలు. పెద్ద సభ ఏర్పాటు చేసి సభ ముందు అవమానం చేశారు శిష్యులను. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది వాళ్ళది, ఎంత గొప్ప ధైర్యం వాళ్ళది, అంత గొప్ప సంతోషం. అవమానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, రెండవది గమనిద్దాం. ఆ మనుషులతో దేవుడు మనుషులను విషమ పరిస్థితుల ద్వారా, మనుషులతో విషమ పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల ద్వారా మనకు సంతోషము లేకుండా అవుతుంది, ఆనందం అనేది లేకుండా పోతుంది. అవునా కదా? హల్లెలూయా. అంటే ఒక కష్టమైన పరిస్థితి, ఒక కష్టం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనము యేసు ప్రభువుని గురించి మర్చిపోయి యేసు ప్రభువుని తెలుసుకోలేక ఏమవుతామంటే బాధపడుతుంటాం, సంతోషించలేకపోతాం, ఇబ్బంది పడుతుంటాం. హల్లెలూయా. కారణం దానికి ఒక మంచి మాట చెప్తాడు పేతురు భక్తుడు. ఏమంటే బంగారు. ఇంకా బంగారు ఏం చేస్తుంది? సువర్ణం ఏం చేస్తుందంటే దాన్ని అగ్ని ద్వారా అది ఏమవుతుందంటే పరీక్షించబడుతున్నది. హల్లెలూయా. ఏముంటుంది? ఒక బంగారు గని ఉంటుంది కదా, మా బంగారు గని. ఆ గడ్డ తీసుకొచ్చి దాన్ని వేడి చేయాలి. ఏం చేయాలి బాబు? అండాలు పెట్టి కింద మంట పెడితే అదేమవుతుంది? కరిగిపోతుంది. కరిగిపోయినాక దాంట్లో నుంచి మస్తు తీసేస్తారు, మురికి పనికిరాని తీసేసి 24 క్యారెట్ల బంగారం బయటికి తీస్తారు. దాంట్లో ఒక మంచి బంగారము, శుద్ధమైన బంగారం బయటికి రావాలంటే దానికి ఏం కావాలా? విషమ పరిస్థితి ఎదుర్కోవాలా, కష్ట పరిస్థితి ఎదుర్కోవాలి. అది తట్టుకోలేని పరిస్థితి ఎదుర్కొంటుంది ఆ బంగారం. తర్వాత అది రింగ్ గా మారుతుంది, నెక్లెస్ గా మారుతుంది, ముక్కు కమ్మగా మారుతుంది, బ్రేస్లెట్ గా మారుతుంది. హల్లెలూయా. ఎన్నో రకాలుగా మారుతుంది మనం. హోమ్ పింపుల్స్ అంటే బంగారం రింగు రాలా అయినా, ఒక శుద్ధమైన బంగారము, అది తలతల మెరుస్తుంది, దానికి ఒక విలువ వస్తుంది, దానికి ఒక అద్భుతమైన విలువ వస్తుంది. కారణం ఏమిటంటే అది అగ్ని చేత కాల్చబడుతుంది, లేకుంటే కాదు. అది అలా చేయకుంటే, దాన్ని అలా కాల్చకుంటే అది బంగారంగా మారదు. హల్లెలూయా. శ్రమలు కష్టాలు రాకుంటే మనం బంగారంగా మారదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు మనకు వస్తుంటాయో వాటిలో నుంచి మనం ఏం కావాలి? ఒక విలువైన శ్రేష్టమైన వ్యక్తిగా బయటికి కనబడాలి అని ఇష్టపడాలి. కష్టాలు వచ్చినప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రభు నన్ను ఒక విలువైన వ్యక్తిగా నన్ను చూపించు లోకానికి. హల్లెలూయా. దేవునికి సాక్ష్యం విన్నా. ఆయన ఇప్పుడు షాద్నగర్లో పాస్టర్గా ఉన్నాడు. ఆయన పేరు డేవిడ్. హోమ్డాయన వాళ్ళ దూరం చుట్టాలను ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఆమె పెళ్ళైన నెక్స్ట్ డే అడిగింది, ఏమండి నాకేమొద్దు కానీ ఒక పూట అన్నం చాలు, నాకు బంగారు వద్దు, డబ్బులు వద్దు, ఏమొద్దు, నాకు ఒక పూట అన్నం చాలు. ఎందుకమ్మా అంటే, నేను ఒకటి అడుగుతా, అది నేను కాదన్నది. దాంట్లో అడుగు, ఏం కావాలి చెప్పన్నది. అంటే ఏం లేదు, నేను రోజు బైబిల్ చదువుకుంటా, చర్చికి పోతా, చాలండి, నాకు అన్నం వద్దు, ఒక్క పూట పెడితే చాలు, నాకు నన్ను బైబిల్ చదువుకొని నన్ను చర్చికి పోని, నేను యేసు ప్రభువుని. ఆమె కోపంగా ఆమె కూడా వైశ్య. ఈయన షాక్ అయిపోయాడు. అరే
అన్నం కూడా వద్దంటుంది ఈమె, బైబిల్ చదువుతా అంటుంది, చర్చికి పోతుంటుంది. హల్లెలూయా. ఎంతమంది మనగలం అట్లా? అలాంటి విషయం, అటువంటి పరిస్థితి ఎంతమంది ఫేస్ చేయగలరు? హల్లెలూయా. ప్రభు కొరకు ఎంతమంది మీ అన్నం వద్దు, బంగారు అనగలరు? కుంటలు గారు మస్తు బంగారు ఉంటాయి. ఎంత బీద కొంటోడైనా కోడిగుడ్డ అంత బంగారు ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ఇష్టపడలేదు ఆమె. నాకు ఈ బైబిల్ కావాలా, నాకు చర్చి కావాలి. హల్లెలూయా. ఒకరోజు ఆమె చర్చికి పోయినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని, ఇంకో బైబిల్ ఉంటే ఈయన చదువుతా ఉన్నాడు. రక్షణ పొందుకున్నాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన దేవుడు చెప్తే ఆంధ్ర నుంచి షాద్నగర్కి వచ్చి అక్కడ చర్చి పెట్టుకున్నాడు. పాస్టర్గా పనిచేస్తున్నాడు. చప్పుడు పట్టుకొని హల్లెలూయా. ఆయన కోంటూరుగా ఉన్నప్పుడు, ఆయన బంగారు వజ్రాలతో ఉన్నప్పుడు ఆయన అనుభవించని ఆనందం యేసు ప్రభువును ఆనందిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది చర్చికి రావడానికి ఇష్టపడుతున్నారు? ఏమ్మా, 500 రూపాయలు ఇస్తే రాజకీయ నాయకుల మీటింగ్కి పోతుంది. హల్లెలూయా. ఎక్కడికంటే బస్సు ఎక్కి పోతుంది. హల్లెలూయా. 50 మంది పోయిన వారు 50 మంది రాలేదు చర్చికి. వస్తాయి పరిస్థితులు, అట్లా కష్టమైన పరిస్థితులు, ఆశ పెట్టే వస్తాయి జీవితంలో. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మోసం చేయడు. దేవుడు ఎప్పుడు ఆయనను గట్టిగా పట్టుకుంటే, విషమ పరిస్థితుల్లో కరుగుతుంటే, ఎంత కరుగుతుంటే, ఎంత నలిగిపోతుంటే, ఎంత బాధపడుతుంటావో దాంట్లో నుంచి నువ్వు ఒక శ్రేష్టమైన బంగారుగా బయటికి వస్తానే కానీ దేవుళ్ళరా, దేవుడు నిన్ను విలువలేనిగా చెయ్యాడు, విలువైన దానిగానే చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుళ్ళరా, కీర్తన 66:10-12 వరకు చదువు. అడుకొని చెప్పాలండి. ఎప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు వెళ్ళిపోతుంటే వాళ్ళకి చెప్పారు, అట్లా వద్దామా అని చెప్పారు. మీకు వాళ్ళని చూసి మీరు కూడా నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మేము కొంతమంది పోయిన వారం రాజకీయ మీటింగ్ పోయినారు, వద్దన్నాం పోండి, కానీ ఆదివారం కాదు. హల్లెలూయా. అందుకోసం కొన్ని చెప్పాలి. మీకు చెప్పకుంటే నేను శాపగ్రస్తుడైనా, మీకు చెప్పకుంటే నేను ఆ శాపం నా మీదకి వస్తుంది. మీరు విన్నదా వినలేదన్నది రెండో మాట. చదువు. దేవా, నీవు మమ్మల్ని వెంటిని నిర్మూలం చేయ రీతిగా అయినను నీవు సమృద్ధి గల చోటికి నడిపించితివి. చెప్పగల. ఎప్పుడు వాళ్ళు సమృద్ధి గల చోటుకి వచ్చారు? మా బరువులు మొయ్యలేకపోయినాయి. మావి గాడి బరువు మోసాం, కష్టాలు అలా మోసాం, ఇబ్బందులు అలా మోసాం, మేము అవమానాలు అలా మోసాం. హల్లెలూయా. ఒక వెండిని కరిగించి మస్టు తీసేసినట్టు దేవా నన్ను చేస్తావు. లాస్ట్కి మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటంటే సమృద్ధి. హల్లెలూయా. సమృద్ధి, అబండెన్స్ అక్కడ ఉన్నది. ఊరికనే మన జీవితంలో సమృద్ధి రాదు. కష్టాలు, బాధలు ఎన్నో ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి, నలిగిపోవాలి, కరిగిపోవాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి.
ఒక పూట కోటి కొరకు ఏషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. శాపగ్రస్తుడయ్యాడు. ఎంత ఏడ్చిన ఆశీర్వాదాలు మళ్ళీ రాలేదు. కొన్ని మీకు శాపాలు కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీకు మనకు లోకంలో జీవిస్తున్నప్పుడు భయం అనేది లేకుంటే కష్టం. భయమే లేకుంటే హల్లెలూయా, దేవుడు తొలగించడు గాక. కలిగి దేవుళ్ళరా, సమృద్ధిలోనికి నడిపించడం శ్రమలు, కష్టాలు, విషమ పరిస్థితులు గుండా వెళ్ళడం వల్ల సమృద్ధి అనేది వస్తుంది. చాలా విలువైనదిగా మనం బయట కలబడగలము. దేవుడు సహాయం చేయను గాక. మత్తయి సువార్త 13 అధ్యాయం 21 చదువు. శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, "మేము వెళ్లి వాటిని వెలిగి కూర్చడానికి ఇష్టమా?" అని అడిగారు. 27 వచనం, 23. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడేను. మంచి విత్తనము ఫలించకపోవడానికి కారణం ఏమిటంటే శ్రమ, అభ్యంతరం వచ్చాలి. హల్లెలూయా. శ్రమలు వచ్చడానికి వాక్యం, అందుకే కొన్ని ముండ్ల పొదలో పడిన వాటిని అణిచివేసినట్టు. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మూడవది మనం గమనిద్దాం. దేవుని యందు ఆనందించేవారు ఆయనను ప్రేమిస్తారు. హల్లెలూయా. దేవుని యందు ఆనందించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను దేవుని ప్రేమిస్తారు. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. ప్రేమిస్తారంటే ఇష్టపడ్డం, ప్రాణం పెట్టాడు. ప్రేమించడం అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14 అధ్యాయం 15 వచ్చింది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. మంచిదమ్మా. సంగమా, యేసు ప్రభువును ప్రేమించిన ఎడల ఏం చేస్తామంట? నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞలు ఏంది? మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకు ఆజ్ఞలు ఏమున్నాయి? దేవుని ఆజ్ఞ. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మనకేం చెప్తున్నాడు? ఇక్కడ ఉన్న వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ నిన్ను వాళ్ళని మనం అది చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇక్కడ సంఘంలో కనబడేది ఏంటి? నేను చెప్తలేదు, గట్టిగా చెప్పాలి. టైంకి రావాలి. ఎవరు రావాలి? కుటుంబంగా రావాలి. అది దేవుని ఆజ్ఞ. మీ ఇష్టం వచ్చి రండి, మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, ఇంటికి ఒకరు రండి అని బైబిల్లో ఏదన్నా రాసిందా? నాకు నేను మిమ్మల్ని ఏమన్నా ఏం చెప్పాను, చెంపలు వేసుకుంటా తప్పైనా. అలా రాసింది మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, ఇంటికి ఒకరు రండి, ఇద్దరు రండి అని ఎక్కడన్నా రాసి ఉంటే చెప్పండి నాకు. ఏం బాబు? హల్లెలూయా. నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎవరితో మాట్లాడద్దు. జాగ్రత్త అంటే లేమన్నట్లు అమ్మ, జాగ్రత్త అంటే లేకుంటే ఏమవుతుంది? పడతాయి. ఏం పడతాయి? హల్లెలూయా. వాక్యాన్ని ఈజీగా తీసుకుంటాం మనం.
టేక్ ఇట్ ఈజీ. నో, అది ఇంకా భయంకరమైన సత్యం ఉన్నది. అది ఆజ్ఞలు పాటించకపోతే, ఒకవేళ మనం మిలిటరీలో ఈ ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరు 2 సంవత్సరాలు మిలిటరీలో చేయాలంట. ఆడవాళ్ళు మగవాళ్ళు 18 ఏళ్ళు వస్తే ఏం బాబు వింటున్నారా, 18 ఇయర్స్ వచ్చినాయంటే వాడు 2 ఏళ్ళు మిలిటరీలో చేయాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే డిసిప్లిన్ అంటే దేశానికి తెలుస్తుంది, క్రమశిక్షణ అంటే ఏందన్నది. అదే మోడీ కూడా మనకు 4 ఏళ్ళని పెట్టిండు వాళ్ళని చూసి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు 4 సంవత్సరాలు చేయాలి. మిలిటరీలో ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది పనిష్మెంట్. మీరు గూగుల్లో కొట్టి చూడండి మిలిటరీ రూల్స్ ఎట్లా ఉంటాయి. లేట్ వచ్చిన వాళ్ళకు మిలిటరీలో ఎట్లా ఉంటుంది. ఏమా చూస్తావా గూగుల్లో? మారాలమ్మా, మారాలి, టైంకి రావాలి. అందరికంటే ఎక్కువ ముందు వస్తారు. మా బిడ్డ 9 గంటలకే పోదామంటది. రాత్రి 3 టాబ్లెట్లు వేస్తాను, నడవలేదు. కానీ నేనే ఆలస్యం చేస్తాను, 9:30 తర్వాత వెళ్తాను. ఎందుకంటే చాలాసేపు కూర్చోవాలి. 9 గంటల ముందే పోదాం డాడీ అంటది. మీరు వచ్చి చూడండి, ఇంట్లో వచ్చి చూడండి. మీరు వచ్చి మనం అనుకుంటే మనం సాధించలేదు, చెయ్యలేదు ఏమీ లేదు. కుటుంబంకి రావడం అంటే రావచ్చు, ఎందుకు రాలేము? దేవుడు సాయం చేయడం మనకు, ఏమో చేయడానికి. ఇంకా ఎంతకాలం అట్లనే ఇంటికొకరము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఈడొక పిల్ల ఆడొక పిల్ల పడితే ఇల్లు అవుతుందా? తల్లి ఒక సంఘం, బిడ్డ ఒక సంఘము, కొడుకు ఇంకో సంఘం, ఇల్లు అవుతుందా? అది కడతావా? ఇల్లు కుటుంబం గట్టపడుతుంది? అట్లా గట్టపడదమ్మా. తండ్రి, తల్లి, కుటుంబం వరుసగా రావాలి. ఇక్కడ నేర్చుకోలేను, ఇక్కడ బాగుపడిన వాళ్ళు ఇంకో సంఘంలో ఏం బాగుపడతారు? నెవర్. అది శాపమే. అది కానీ అక్కడ పోవడం అనేది అవిశ్వాసము, శాపం తెచ్చుకోవడమే అక్కడ పోవడం. దయచేసి బాగా గమనించండి, బాగా గమనించండి. మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, కూర్చోబాబు, హలో, కాళ్ళు నచ్చినాయా? కొంచెం నీళ్ళు ఇవ్వండి, తాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నాడమ్మా. నీవు ఎప్పుడైతే ఇష్టపడతావో ఆశగల ప్రాణం దేవుడు తృప్తి వస్తుంది. హల్లెలూయా. ఒకడు సర్వలోకం సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక బాగా గమనించండి, ఆయనను ప్రేమించే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఆజ్ఞలను పాటిస్తారు, నెరవేరుస్తారు. హల్లెలూయా. చూడు, ఇంకోటి ఏంది? నమ్మకం అనేది ఇది మరి ఒక రుజువు. మనం నమ్ముతున్నామంటే ఇది ఒక రుజువు. ఏంటది? టైంకు రావడం, కుటుంబంగా రావడం, ఆజ్ఞలు పాటించడం అనేది మనలో నమ్మకం, విశ్వాసం ఉందన్నది. అర్థమవుతుందా? నేను కొంచెం ఈసారి స్ట్రిక్ట్ చేస్తే ఈ సంవత్సరం మీరు అంత కొంచెం ఇష్టం వచ్చినట్లు కావద్దు. సంఘం ఒక క్రమశిక్షణలోకి రావాలి. మా అంటే ఒక 5 నిమిషాలు లేటు, 5 నిమిషాలు, పోనీ ఒక 10-15 నిమిషాలు లేటు. ఇంక మరీ పూర్తిగా సగం వాక్యమైనాక రావడం అనేది కుదరదు. హల్లెలూయా. అది కొంచెం స్ట్రిక్ట్ చేస్తుందని వేరే చర్చికి పోతామంటే, ఇంట్లో కూర్చున్నామంటే శాపం వస్తుంది. చూడండి, కొన్నిసార్లు మిమ్మల్ని బెదిరియాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సహాయం గాక. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మా చర్చకి వచ్చినప్పుడు దేవుడు అదే చూస్తుంటాడు.
కనుక మనం నమ్మకం ఉన్నది, మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే, దేవుని ప్రేమిస్తున్నామంటే మనం ఆజ్ఞలు పాటిస్తాం. ఆజ్ఞలు పాటిస్తున్నామంటే దేవుని ప్రేమిస్తాం. ఆజ్ఞలు పాటిస్తున్నామంటే దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమిస్తున్నామంటే ఆజ్ఞలు పాటిస్తున్నాం. ఈ రెండిట్లో ఏది ఒకటి లేకున్నా తుస్ అది ఒకటి. ఆయన గాయనం వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే హల్లెలూయా. సరే చేస్తాను ఈసారి, ఈ సంవత్సరం సరే ఒక 50 మంది అన్న సంఖ్యకు వచ్చిందంటే సంఘం పని సరిపోతుంది. హల్లెలూయా. దేవుడారా, మనల్ని బట్టి దేవుని కావాలి, అంతా కావాలి. మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. ఇంకా ఇంకా చెడ్డ మాటలు, ఇంకా కోపము, ఇంకా ఆవేశం, ఇంకా కక్షలు, పగలు, ఇంకా నిర్లక్ష్యం, అవిధేయత, ఇది ప్రేమ కాదని, దేవుని ప్రేమ కాదని. అది మనమే భయంకరమైన పరిస్థితి అనుభవిస్తుంటాం. ఒక నరకం అనుభవిస్తుంటాం ఇంట్లో. హల్లెలూయా. మీరు ఏం చేయకున్న పర్లా దశమ భాగాలు ఇచ్చి ఆరాధన చేయండి, వాక్యం వినండి. ఎంత పైకి తీసుకొస్తాడంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చాలా అద్భుతమైన రీతిలో తీసుకొస్తాడు. చెప్పండి కూడా నేను హల్లెలూయా. ఎంతమంది మీరు దశమ భాగం ఇచ్చి వాక్యం విని ఆరాధన చేస్తే చాలు, ప్రభుని ఆరాధిస్తే చాలు, ఏం చేయకున్నా పర్లేదు. మీ స్థితి ఎట్లా పోతుందంటే 10 మంది నౌకర్లు ఇంట్లో పెట్టుకుంటారు. అది కావాలి మనకి. ఏదో చేసి అనవసరంగా ఎందుకు కష్టాలు పాలు కావాలి. ఆయన ఆజ్ఞలు పాటించి కుటుంబం అభివృద్ధిలోకి రావాల్సిందే. ఎంత ఇలా వస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఆయన సేవలో వ్యక్తం కాల్చాడు, ప్రాణం ఆలపోసాడు, ఊపిరిస్తాడు. ఆయన కొరడాలతో కొడితే చేయి నొప్పి లేస్తే, కొట్టిన చేయి నొప్పి లేస్తే నాకు బాడా చేయి వచ్చిందా అన్నాడు దేవుడు. మనసులో నొచ్చుకున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత ప్రేమ గల, ఎంత ప్రేమిస్తున్నాడు. నీవు నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఇష్టపడాలి, వదిలేయాలి. చాలా విషయాలు మన జీవితంలో వదిలేయాలి. ఎదగాల కానీ దిగకూడదు. ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఖాళీ చేసుకుంటామో మన జీవితంలో, మన ఆలోచనలు, మన తలంపులన్నీ ఖాళీ చేసుకుంటామో, దేవా ఖాళీ చేసుకుంటున్నా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు, నేను ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, నన్ను ఒక బంగారంలాగా తయారు చేయి, సమృద్ధిలోకి నడిపిస్తాను దేవుడు. ఆయన ఆజ్ఞలు పాటించు. నీవు నీ కుటుంబం 10 మందిని పోషించే కుటుంబంగా దేవుడు చేస్తాడు. 10 మందిని పోషించే కుటుంబం, అది మన అలా ఉండాలి. కళ్ళు మూసుకుందాం.